మరి ఇప్పుడు కాకర్ల సురేష్ గారు వారి సందేశాన్ని ఇచ్చి ఓ కొండమ్మ జలదంకి ఆవిడ ఫేస్ లో నిజంగా చిన్న ప్రైజ్ కనపడుతున్నది. ముగ్గులోనే భోగి మంటలు తర్వాత అన్ని పండుగలు చూపించింది ఆవిడ. వాళ్ళ నంబరు 35 బి అఖిల వింజమూర వాళ్ళది. కాబట్టి మొట్టమొదటి బహుమతి కల్పించినటువంటి రేవతి రేవతి రామవరం అన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజున ఈ రోజున మీ ఆడపడుచులందరితో కలవడం నా అదృష్టం. ఇక్కడ సంక్రాంతి సందర్భంగా ముగ్గురు పోటీలు పెడదామని దాదాపుగా ఒక 4 రోజుల నుంచి మనం అరేంజ్మెంట్ చేయడం జరిగింది. దానికి స్పందన చాలా ఎక్కువ స్పందన, అంటే మేము ఊహించినంత స్పందన వచ్చింది. మొదట మండలంకి 10 మంది అనుకున్నాం, తర్వాత అది ఇంక్రీజ్ చేసి మండలానికి ఒక 25 మంది అని చెప్పి చేసుకొని కార్యక్రమం ఇక్కడ చేసుకోవడానికి అందరం రావడం జరిగింది. ముఖ్యంగా నేను దాదాపుగా 18 నెలల నుంచి నేను ఉదయగిరి నియోజకవర్గంలో 2.5 సంవత్సరం క్రితం ఇక్కడికి రావడం జరిగింది. మేము కొంత సర్వే టీంను పెట్టుకొని 8 మండలాలు అధ్యయనం చేయడం జరిగింది. ఇక్కడ ఏమి సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు అయితే మనం అడ్రస్ చేయాలి. నేను దాదాపుగా 22 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను. తమ్ముడు అమెరికాలో ఉన్నాడు, కాకర్ల సునీల్. మేమిద్దరం అమెరికాలో ఉండడం జరిగింది. నేను కేవలం దీని గురించి ఇక్కడికి రావడం జరిగింది 2.5 సంవత్సరం క్రితం. తమ్ముడు ఇంకా అక్కడే ఉన్నాడు. తర్వాత మా నాన్న కాకర్ల వెంకట సుబ్బనాయుడు, కాకర్ల ప్రమీలమ్మ, తర్వాత మా మామ వెంకటేశ్వర గారు, అత్తగారు పద్మ, మా బంధువర్గం అందరు ఇక్కడే ఉన్నారు. ఇది కంప్లీట్గా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అనేది ఫ్యామిలీ ఫండ్స్ తోటి నడిచే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మొదటగా మేము ఆ 2.5 సంవత్సరం క్రితం వచ్చినప్పుడు 6 నెలలు సర్వే చేయించుకున్నప్పుడు 8 మండలాల్లో ఏ సమస్యలు ఉన్నాయో ఒకసారి అధ్యయనం చేసుకోవడం జరిగింది టీంతో కూర్చొని. గత 18 నెలలుగా కొన్ని ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకొని వివిధ రకాల ప్రాజెక్ట్స్, మొదటగా మనం పెద్ద హెల్త్ సమస్య ఒకటి అన్ని మండలాల్లో ఇబ్బందిగా ఉంది, హెల్త్ క్రైసిస్ ఉందని చెప్పి సంజీవిని ఆరోగ్య రథం అంటే ఇది మినీ హాస్పిటల్ లాగా నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తితోటి చంద్రబాబు గారి మన ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆరోగ్య రథాన్ని